ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 28. సజ్జన సన్నుత మునిజన వందిత సాయిరాం. ఆత్మజ్ఞానానికి పూర్ణుడైన సద్గురువు యొక్క అనుగ్రహము అవసరం. శ్రీ సాయి చెప్పిన తమ గురుసేవ వృత్తాంతం దీనికి తార్కాణం. కేవలం తమ ఇష్టదేవతనే ఉపాసించిన రామకృష్ణ పరమహంసను తోతాపురి అనే జ్ఞానిని ఆశ్రయించమని జగన్మాతయ్య ఆదేశించింది. శ్రీమన్నారాయణుడు తనను ధ్యానించే రేగేతో సాయిబాబాను ఆశ్రయించమని చెప్పాడు. సప్తశృంగీదేవి తనను ఆశ్రయించిన పూజారితో కూడా అలానే చెప్పింది. అందుకే శ్రీకృష్ణుడు కూడా ముముక్షువులు తత్వదర్శి అయిన మహనీయుని శరణు పొంది సేవించాలని భగవద్గీతలో చెప్పాడు. ఈ పరమ రహస్యాన్ని రమణ మహర్షి వంటి మహనీయులు కూడా చెప్పారు. శ్రీ సాయిబాబా ప్రపంచంలోని వివిధ మతాలకు చెందిన మహాత్ముల కూటమికి సామ్రాట్టని శ్రీ మెహర్ బాబా కీర్తించారు. అంతేకాదు, పూర్ణ దత్తాత్రేయ స్వరూపి అయిన శ్రీ అకల్కోట మహారాజ్, శ్రీ దునివాలా దాదాగార్ల నుండి సామాన్య సాధువుల వరకు అందరూ తమ రూపాలేనని భక్తులకు అనుభవమిచ్చారు. ఈ కారణంగా వారు సశరీరులై ఉండగానే సాయిని ఎందరో మహనీయులు ఎంతగానో కీర్తించారు, గౌరవించారని గుర్తించడం ఎంతో అవసరం. ఒకరోజు సాయి అక్కడున్న భక్తులతో అకస్మాత్తుగా ఆ దిగంబరి వస్తున్నాడు అన్నారు. అదెవరి గురించో భక్తులకు అర్థం కాలేదు. కొద్దిసేపటికి బూటీతో కలిసి షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్ వచ్చారు. ఆయన మసీదు ప్రవేశించాక ముంగిటనే కొద్దిసేపు కూర్చున్నారు. ఒకరు చూసినప్పుడు ఒకరు చూడకుండా శ్రీ సాయి వారు ఒకరినొకరు మౌనంగా కొంతసేపు చూచుకున్నారు. తర్వాత శ్రీ గజానన్ షిరిడి వీధులలో కొంతసేపు తిరిగి తర్వాత వెళ్ళిపోయారు. ఎన్నడూ ఏ మహనీయుల దర్శనానికి వెళ్ళని శ్రీ గజానన్ షిరిడి రావడమే వారు శ్రీ సాయికి అర్పించిన జోహార్లు. అలానే శ్రీ దునివాలా దాదా గారికి ప్రథమ శిష్యులు, ఆ గురుపీఠానికి వారసులు అయిన చోటే దాదా అను సిద్ధపురుషుడు కూడా సాయి దర్శనానికి కాకాసాహెబ్ దీక్షిత్తో కలిసి వచ్చారు. అప్పుడు సాయి కన్నులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. వారి ఎదుట కుడివైపుగా చోటే దాదాగారు కొద్దిసేపు ఆయన కేసి మౌనంగా చూస్తూ కూర్చొని తర్వాత వెళ్ళిపోయారు. మరొకప్పుడు నాసిక్ నుండి గాడ్గి మహారాజ్ నాసిక్లో వారు నిర్మిస్తున్న విశ్వమందిర్ అనే భవన నిర్మాణానికి కావలసిన నిధులు చేకూరని కారణంగా సాయి ఆశీస్సుల కోసం వచ్చారు. వారిని చూస్తూనే సాయి ఎంతో చెడ్డగా తిట్టారు. గాడ్గి మహారాజ్ అది విని పకపక నవ్వారు. అప్పుడు సాయి కూడా నవ్వారు. కొద్ది కాలంలోని తగిన నిధులు వారికి చేకూరాయి. శ్రీ అకల్కోట స్వామి 1876లో తమ భక్తులకు సాయి దర్శనానికి పంపిన వివరం వెనుకటి అధ్యాయంలో చూశాం. శ్రీ సాయికి సమకాలికుడైన సిద్ధ పురుషుల్లో ఒకరు దేవ్గావ్ నివాసి అయిన మాధవనాథ్ మహారాజ్. వీరు కూడా చిలిం తాగేవారు. ఈయన ఒకసారి షిరిడి వచ్చి సాయిని దర్శించారు. వారిని చూస్తూనే, చిలిం తాగడం అలా కాదు, అజ్ఞానం అనే పొగాకుకు గురుభక్తి అనే నిప్పును పెట్టి చిలిం పీలిస్తే మనలోని అహంకారం ఆకాశం వలె అనంతమైన పరమాత్మలోకి ఎగిసి లీనమవుతుంది అని శ్రీ మాధవనాథ్ చేతిలో పొగాకు నలిపి పెట్టారు సాయి. ఆయన ఎంతో సంతోషంగా సెలవు తీసుకొని వెడుతూ భక్తులతో, సాయి సామాన్య సత్పురుషులు కారు, మహనీయులలోకెల్లా కోహినూరు వజ్రం వంటివారు అన్నారు. తర్వాత సాయి భక్తుడు రేగే 1923లో మాధవనాథ్ మహారాజ్ని దర్శించినప్పుడు ఆయన, నీవు సాయి దర్బారులోని వాడవు అని చెప్పి మొదట అతడు సాయిని దర్శించినప్పుడు సన్నివేశం వివరంగా వర్ణించి, ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను అన్నారు. పాపక్షయానికి, సద్గురు దర్శనానికి, సద్గురు కృప పొందడానికి శ్రీ గురుచరిత్ర సాటిలేని సాధనమని కుషాబావుకు సాయి సూచించారు. దాని పారాయణ వలన సిద్ధపురుషుడైన శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి సాయి సమకాలికుల్లో ఒకరు. వీరు శ్రీపాద వల్లభ స్వామి జన్మస్థానమైన పుటాపురం దర్శించి రాజమండ్రిలో కొద్ది కాలం ఉన్నారు. అప్పుడు నాందేడ్ నుండి పుండలీకరావు కొందరు భక్తులతో కలిసి వారిని దర్శించాడు. మాటలలో సాయి ప్రసక్తి రాగానే ఆ స్వామి తల వంచి నమస్కరించి పుండలీకరావుకి ఒక కొబ్బరికాయనిచ్చి, దీనిని నా నమస్కారాలతో పాటు మా అన్నగారైన శ్రీ సాయిబాబాకు సమర్పించు, నన్ను మరొక ప్రేమతో కనిపెట్టుకొని ఉండు అని నా తరపున ప్రార్థించు అన్నారు. నాందేడ్ నుండి తిరిగి వచ్చిన నెల రోజులకు పుండలీకరావు తన మిత్రులతో కలిసి షిరిడీకి బయలుదేరి మన్మాడులో ఒక కాలువగట్టు చేరాడు. అక్కడ ఆకలి తీర్చుకోవడానికి కారపాటుకులు తిన్నారు. అవి మరీ కారంగా ఉండడం వలన ఒక కొబ్బరికాయ కొట్టి అందులో కలుపుకొని తిన్నారు. కానీ తర్వాత వారికి గుర్తొచ్చింది, వారు తినేసినది శ్రీ వాసుదేవానంద స్వామి సాయికి పంపిన కొబ్బరికాయ అని.
వారు షిరిడీ చేరగానే సాయి, నా సోదరుడు పంపిన కొబ్బరికాయ ఏది అని అడిగారు. పుండలీకరావు తన అపరాధం క్షమించమని కోరాడు. ఆ కాయకు బదులుగా మరొక కాయ సమర్పిస్తా అన్నాడు. తన సోదరుడు పంపిన కాయకు ఇంకొకటి సాటి కాజాలదని చెప్పి సాయి ఆ భక్తులను క్షమించి ఆశీర్వదించారు. ఆయన శ్రీ వాసుదేవానంద స్వామికి కూడా పూజ్యులే. వారు తమను దర్శించిన సగుణమేరు నాయక్తో, నీవు ఒక గొప్ప దర్బారుకు చెందినవాడవు, ఇక నీకు చెప్పవలసినదేమున్నది అని సాయిని ప్రశంసించారు. పరిపూర్ణుడైన యోగి కోసం అన్వేషిస్తున్న ఉపాసనీ శాస్త్రితో రాహురి నివాసి అయిన శ్రీ కులకర్ణి అను యోగి, మహోన్నతమైన యోగస్థితిలో ఉన్న నిన్ను ఉద్ధరించగల సమర్థుడు శ్రీ షిరిడీ సాయినాథుడే అని ప్రశంసించాడు. షిరిడీ గ్రామస్తులతో గంగగిర్ బాబా, శ్రీ ఆనందనాథ్ మహారాజులు సాయిని గురించి ఎంత ప్రశంసగా చెప్పారో చూశాము. ఠాకూర్ అనే ఉద్యోగితో కన్నడ మహాత్ముడు శ్రీ అప్పా కూడా సాయిని గురించి అలానే చెప్పారు కదా. షిరిడీలో ఒక సంవత్సరం నివసించిన శ్రీ మెహర్ బాబా గారు గుప్తావు అనే భక్తునితో, సాయిబాబా ఎంత గొప్పవారో తెలుసుకోవడం మీకు అసాధ్యం, ఆధ్యాత్మిక పూర్ణతే ఆయనగా వెలిసింది, ఆయన సంగతి మీకు తెలిస్తే ఆయన ఈ సృష్టికి అంతటి గురువని తెలుస్తుంది అన్నారు. నాగపూర్ నివాసి అయిన హజ్రత్ తాజుద్దీన్ బాబా గారి దర్శనానికి బూటీ వెళ్ళినప్పుడు అతనితో ఆయన, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీ గురువు షిరిడీలో ఉన్నారు, నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి నేనెవరిని, సాధ్యమైనంత త్వరగా అక్కడికి చేరు అన్నారు. తమ దర్శనానికి షిరిడీ రాని సాధు పుంగవులు కూడా వారి వారి స్వస్థలాలలో శ్రీ సాయి తమ దర్శనము అనుగ్రహించేవారు. ఉదాహరణకు 1914లో నాందేడ్ సమీపంలో నివసిస్తున్న దాజీ మహారాజ్ గారిని తోసర్ దర్శించాడు. అప్పుడు ఆయన, నిన్ననే మారుతి రూపంలో సాయిబాబా ఇక్కడికి వచ్చారు, అప్పుడు ఉరుము వంటి శబ్దమైంది అన్నారు. మహాసమాధి తర్వాత కూడా శ్రీ సాయి మహనీయులందరికీ సామ్రాట్టుగానే కొనసాగుతున్నారు. వారి చరిత్ర, వారు ఆదేశించిన శ్రీ గురు చరిత్రలు పారాయణ చేసి వారి కృపకు పాత్రులైన వారికి ఇతర మహనీయుల కృప అవాజ్యంగా లభిస్తుంది. దాసగును 1918లో నాందేడ్ వద్ద తపస్సు చేస్తున్న ఒక బ్రహ్మచారి దర్శనానికి 3 సార్లు వెళ్ళాడు. ఆయన దర్శనమే లేదు. దాసగిను కిన్నుడై వేరొకరి ద్వారా భిక్ష పంపితే ఆయన తీసుకున్నారు. అతడు సంతోషించి ఆయనను మరలా దర్శించాడు. ఆయన, నీవు మహనీయుల చరిత్ర రాస్తున్నావు కదా అని అంతకు 6 రోజుల ముందు దాసగును రాసిన కీర్తనల గురించి చెప్పి వాటిలోని కొన్ని వాక్యాలు యథాతథంగా చెప్పి, నీకు సాయి తమ పాదాల నుండి గంగాజలం ఇచ్చారు కదా, ఏం చేశావు అన్నారు. దానిని శిరస్సున చల్లుకున్నాను అన్నాడు దాసగును. నీవు సద్బ్రాహ్మణుడివని, సాయి ముస్లిమని, అది తాగితే నీవు అపవిత్రుడు అవుతావని తలిచావు కదూ, ఎంత అహంకారం అన్నారు ఆ బ్రహ్మచారి. అలానే దాసగును ఉస్మానాబాద్ వద్ద నివసించిన ఇస్లాం పూర్ఖర్ అనే వృద్ధ బ్రాహ్మణుడైన సాధు పుంగవుని దర్శించి, శ్రోత్రియుడైన నేను సాయిని దర్శించవచ్చా అన్నాడు. దర్శించవచ్చు, నేను కూడా వారిని దర్శించి 3 రోజులు వారి సన్నిధిలో ఉన్నాను. ఆయన ఎంతటి వారో ప్రజలు తెలుసుకోవడం లేదు, ముందు ముందు వారి గొప్పతనం ప్రజలు తెలుసుకుంటారు అన్నారు. దామోదర్ రాస్ని ఇలా రాశాడు, నానాటికి నాకు సాయి ఎడల భక్తి పెరుగుతున్నది. నేను ఇతర మహనీయులను దర్శించినప్పుడు వారిని సాయిబాబా రూపాలుగా తలిచి సమర్థ సద్గురు సాయినాథునికి నమస్కారము అనుకొని నమస్కరిస్తాను. నేను 1927లో ఖేడ్గావ్ బేట్ వెళ్ళి శ్రీ నారాయణ్ మహారాజ్ గారికి నమస్కరించాను. ఆయన, నీ గురువు పరమ గురువు, వారు నాకంటే ఎంతో గొప్పవారు, నీవు నా వద్దకు రావడం ఎందుకు, పూర్వపుణ్యం వలన సాటి లేని గురువును ఎన్నుకున్నావు, నీవు అచ్చటికే వెళ్ళు, గమ్యం చేరుతావు అన్నారు. నేను 1927లో జున్నూరు సమీపంలోని సీతారాం ఉత్తరేశ్వర్ అనే క్షేత్రం దర్శించి అక్కడ దేవునికి పువ్వులు సమర్పించి సాయిబాబాకు నమస్కారము అనుకున్నాను. మరుక్షణమే ఆ విగ్రహం నుండి ఒక దివ్యమైన జ్యోతి వెలువడి దాని మధ్యలో సాయిబాబా దర్శనం అయింది. అక్కడ నివసిస్తున్న జానకీదాస్ అనే మహనీయుని దర్శించి వారి రూపంలో ఉన్న సాయికి నమస్కరించుకున్నాను. వెంటనే వారు, నీవు ఎంతో గొప్ప మహనీయుని ఆశ్రయించావు, నా వంటి సామాన్య సాధువుని దర్శించడం ఎందుకు, మా వంటి వారమంతా సాయిబాబా పాదాలనే ఆశ్రయిస్తాము అన్నారు. జనార్దన్ గల్వంకర్ శ్రీ సాయిబాబాను దర్శించినప్పటికీ ఆయనకు సన్నిహితుడు కాలేదు. కానీ బాబా మహాసమాధి చెందాక అతనికి ఆధ్యాత్మిక జీవితం పట్ల, సాయి పట్ల భక్తి శ్రద్ధలు బలపడ్డాయి. అతడు 1921లో సకుటుంబంగా ప్రయాగ వెళ్ళి అచ్చటి భరద్వాజ ఆశ్రమంలో కూర్చొని తనకెవరైనా మహనీయుల దర్శనము, ఆశీస్సులు లభించాలని బాబాను ప్రార్థించాడు. తర్వాత ఆశ్రమం విడిచి కొంత దూరం పోయాక ఆ క్షేత్ర దర్శనం చేయిస్తున్న వ్యక్తి ఒక మహనీయుని అతనికి చూపించాడు. ఆ మహనీయుడు
7 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ వస్తుంటాడని, ఎవ్వరికీ దర్శనమివ్వడని, ఎవరి నుండి దక్షిణ స్వీకరించడని అతడు చెప్పాడు. గల్వంకర్ మనసులో సాయిని స్మరించి ఆ మహనీయుని సమీపించాడు. ఎప్పుడు ఎవరిని చెంతకు రానీయక కసిరి బెదిరించి వెళ్ళగొట్టే ఆ మహనీయుడు ఎంతో ప్రేమగా చేయెత్తి ఆశీర్వదించి రా నాయనా రా అని ఆహ్వానించారు. కుటుంబం అంతా అతనికి నమస్కరించుకున్నారు. గల్వంకర్ తన జేబులో ఉన్న 3 అణాలు దక్షిణగా సమర్పిస్తే ఆయన ఆదరంతో స్వీకరించారు. అలాగే రేగే అను ఈ సాయి భక్తుడు హజ్రత్ తాజుద్దీన్ బాబా దర్శనానికి నాగ్పూర్ వెళ్ళాడు. ఆ రోజులలో ఆయన రాజుగారి అంతఃపురంలో నివసిస్తూ ఉండడం వలన వారి దర్శనం లభించడం ఎంతో కష్టతరమయ్యేది. దానికి తోడు వేలాది జనం రాజభవనానికి ముంగిట ఉన్న తోటలో వారి దర్శనానికై వేచి ఉన్నారు. నాటి సాయంత్రం 4 గంటలకు రేగే రైలు ఎక్కి వెళ్ళవలసి ఉండడం వలన మధ్యాహ్నం 3 గంటల వరకు మాత్రమే వారి దర్శనం కోసం వేచి ఉండదలిచాడు. ఆ గడువు కొద్ది నిమిషాలు ఉండగా ఒక భక్తుడొచ్చి రేగేను శ్రీ తాజుద్దీన్ బాబా ప్రత్యేకంగా రమ్మన్నారని చెప్పి దర్శనానికి తీసుకెళ్లాడు. రేగే తృప్తిగా వారిని 10 నిమిషాలు దర్శించి వారి ఆశీస్సులను పొందాడు. కొద్ది కాలం తర్వాత శ్రీ శీలలానాథ్ మహారాజ్ ఆ ప్రాంతానికి వచ్చారని తెలిసి రేగే వారిని కూడా దర్శించి వారిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆయన వెంటనే రేగే ఇల్లు చేరి సాయిపటానికి నమస్కరించారు. రేగే సమర్పించిన టీ కొంచెం తాగి కొంచెం ప్రసాదంగా అతనికిచ్చారు. వేరొకప్పుడు సాయి కేడా నివాసి అయిన శ్రీ కేశవానందజీని, పూణే నివాసి అయిన హజ్రత్ బాబాజాన్ అనే సిద్ధురాల్ని కూడా దర్శించాడు రేగే. ఆ ఇద్దరు మహాత్ములు అతనిని చూస్తూనే నీవు సాయిబాబా దర్బారుకు చెందినవాడువు అని ఎంతో ఆదరించారు. గణేష్పురిలో శ్రీ నిత్యానంద స్వామి శిష్యులు సిద్ధపీఠ స్థాపకులు అయిన శ్రీ ముక్తానంద పరమహంస ఇలా రాశారు. నా సద్గురువైన నిత్యానందులు సాయిబాబా వేరు కారని నా భావం. నేను మన దేశంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము తప్పక షిరిడీలో దర్శనం ఒక్కసారైనా చేస్తాను. ప్రపంచ పర్యటన చేసినప్పుడు వేలకు వేలు సాయిపటాలు పంచాను. పూణేలో ఒక కుటుంబం అటు సాయిబాబాకు ఇటు కాకా మహారాజ్కు భక్తులే. ఒకసారి రఘునాథ్ మహారాజ్ గారిని తమ ఇంటికి విచ్చేసి కొద్ది రోజులు అక్కడ ఉండమని కోరారు. కానీ ఆయన అంగీకరించలేదు. అప్పుడు వాళ్ళు సాయిని దర్శిస్తే ఆయన చింతపడకండి, కాకా మహారాజ్ మీ ఇంటికి వస్తారు, ఒక్కరోజు కాదు 3 రోజులు మీ ఇంట్లో ఉంటారు అని ఆశీర్వదించారు. తర్వాత చిత్రంగా శ్రీ కాకా మహారాజ్ అలానే చేశారు. శ్రీ సాయి ఆజ్ఞ మహనీయులకు కూడా శిరోధార్యమే. శ్రీ మాధవనాథ్ మహారాజ్ ఇండోర్లో ఎందరినో భక్తి మార్గంలో నడిపించిన మహనీయులు. వీరికి బాబా పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉండేవి. బాబు సాహెబ్ రేగే ఒకసారిని వీరి దర్శించి పూణే బయలుదేరుతుంటే ఆయన ఇలా అన్నారు, నీవు మొదట షిరిడి దర్శించి తర్వాత ఇంటికి వెళ్ళు. ఈ జాబు బాబాకు ఇవ్వు. ఆ జాబులో దేవి సాక్షాత్కారము మొదలైన ఎన్నో విషయాల గురించి ఆయన రాశారు. రేగే షిరిడి చేరేసరికి అర్ధరాత్రి అవ్వడం వలన సమాధి మందిరం మూసేశారు. ఏం చేయాలో తోచక అతడు ఆ జాబ్ ఆ కిటికీలో పెట్టి అక్కడే నిలబడ్డాడు. చిత్రంగా అతడు చూస్తుండగానే అతని కళ్ళ ఎదుటి దృశ్యం అంతా మారిపోయింది. అతని ఎదుట బాబా సమాధి ఉన్నది. దానిపైన ఉన్న దోమతెర తొలగించబడి ఉన్నది. కుడిపక్కగా తాను, ఎడమవైపు ఒక పెద్ద పులి ఉన్నాయి. మరుక్షణమే కుడివైపు తన బదులు దేవీమూర్తి ఉన్నది. అది చూడగానే మాధవనాథులు జాబులో రాసిన విషయం గుర్తొచ్చింది. దోమతెర లోపల సాయిబాబా చిలిం తాగుతూ కూర్చొని ఉన్నారు. ఆయన ఎదుట మాధవనాథులు కూర్చొని విచిత్రమైన పారవశ్యంతో అటు ఇటు ఊగిపోతున్నారు. ఈ దృశ్యం ఎంతోసేపు కొనసాగింది. అది స్వప్నమేమోనని రేగే శంకించాడు. కానీ చూచుకుంటే మెలకువే. ఆ జాబుతో మాధవనాథులు సూక్ష్మ రూపంలో సాయిని దర్శించారు. సాయి వారి జాబుకు సమాధానంగా దేవీ దర్శనము, తమ సాన్నిధ్యానందము కూడా వారికి ప్రసాదించారు. సాయి భక్తయం రంగాచారి ఇలా రాస్తున్నారు హైదరాబాద్ నుంచి. శ్రీ శంభునాథ్జీ అను సిద్ధపురుషుడు నాతో ముందు ముందు నీ ఒక సాటి లేని సిద్ధపురుషుని శరణు పొంది అంతిమ గడియ వరకు ఆయనకు అంకితమవుతావు అన్నారు. అలానే 1-2 సంవత్సరాల్లో నేను బాబాను ఆశ్రయించాను. తర్వాత 1940లో శ్రీ స్వామి రామదాస్ గారు నిధులన్నిటికీ నిధి అగిన మహాత్ముని ఆశ్రయించావు, ఎన్నడూ ఆయనని విడవకు అన్నారు. అలానే 1959 విజయదశమికి పంపిన సందేశంలో శ్రీ స్వామి శివానంద షిరిడి సాయిబాబా అంటే ఆనంద సాగరమే, అంతకంటే గొప్పది మరేమున్నది అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద గారు ఇటీవల నాతో షిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే అని క్షణం ఆలోచించి కాదు వారు దత్తాత్రేయుడే అన్నారు.
కొద్ది సంవత్సరాల కిందట మద్రాసులో ఒక మాతాజీని దర్శించాను. అప్పుడు ఆమె ధ్యానంలో ఉన్నారు. పావుగంట తర్వాత ఆమె షిరిడి సాయిబాబా అని నా కేసి చూసి, త్రేతాయుగంలో వశిష్ఠ మహర్షిగాను, ద్వాపరంలో దత్తాత్రేయుడుగాను అవతరించినదే కలియుగంలో షిరిడి సాయిబాబాగా వచ్చింది. ఇప్పుడు శివ రామ మందిరాలున్నట్లే 1-2 శతాబ్దాల్లో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామీణ జీవితం అంతటికీ కేంద్రాలవుతాయి అన్నారు. ఒకసారి సమాధి చెందిన సిద్ధపురుషులు జ్ఞానం ఇవ్వలేరని విన్నాను. నేను పూణే వెళ్ళినప్పుడు శ్రీ వాసుదేవానంద స్వామికి ప్రత్యక్ష శిష్యులైన శ్రీ గులవని మహారాజ్ అనే యోగి, సాయిబాబా కా బేటా శ్రీ సాయి విషయం అలా కాదు, ఆయన దత్తావతారమే కానీ కేవలం సిద్ధపురుషుడు కారు. సమాధి చెందాక కూడా వారి ఎందరికో శరీరంతో దర్శనమిచ్చి ఉద్ధరిస్తున్నారు. నీవు నడుస్తున్న బాట ఎంతో మంచిది, ఆ మార్గాన్ని పో అన్నారు. కాళహస్తిలో నివసించిన అవధూత గోపాలస్వామి సాయి భగవాన్ హై అన్నారు. సాయి ఇంతటి మహనీయులు కాబట్టే ఆదేశంగా ఆ పేరు ఆయనకు సార్థకంగా నిలిచినది. సాయి అంటే మహాత్ములలో శ్రేష్ఠుడని బెంగాల్ రాష్ట్రంలో వాడుక. ఆ పేరుకు సర్వానికి అతీతుడు అని అర్థమని శ్రీరామకృష్ణ పరమహంస చెప్పారు. ఒకనాడు పరమహంస తమకు చిలుం పీలుస్తున్న మహాత్ముని చిత్రపటం ఒకటి, దుని నిర్వహించే మహనీయుని పటం ఒకటి కావాలని కోరి, వాటిని చూడటం వలన తీవ్రమైన భక్తి కలుగుతుంది అన్నారు. ఎప్పుడూ చిలిం పీల్చేవారు షేగాం నివాసి అయిన శ్రీ గజానన్ మహారాజ్. నిరంతరము దుని నిర్వహించినది, చిలిం తాగినది శ్రీ సాయిబాబా. ఇంతటితో అధ్యాయం 28 ముగిసినది. ఓం నమో సాయిరామ్.